ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎస్పీ గారి దృష్టికి అనేక సంఘటనలు తీసుకురావడం జరిగింది. ప్రజాప్రతినిధులని, అదేవిధంగా పార్టీ నాయకుల్ని, సాధారణ ప్రజల్ని, దళితులను ప్రత్యేకించి అవమానపరుస్తూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఆ సిఐ. ఎస్పీ గారి దృష్టికి, అదేవిధంగా డిఐజీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటికి పరాకాష్ఠగా మొన్న ఒక 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదో ఒక పేరు మీద బెదిరించి వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలుగజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి కేశవ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వాళ్ళకు పంపి దశాబ్దం పైగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి పచ్చ కండువాలు కప్పి వాళ్ళ పార్టీలో అక్కడ చేర్చుకుని వెంటనే సిఐని కలవాలని చెప్పారు. సిఐ దగ్గరికి వచ్చారు వాళ్ళంతా కూడా. సిఐ ఆదేశాల మేరకే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు పయావుల ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆఫీసులోనే కేక్ కట్ చేసి పార్టీలో చేరడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని గ్రామాల్లో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని ఈయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకునేలా చేసి పోలీసు డ్యూటీ కాకుండా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఈయన వ్యవహార శైలిని, ఆయన ప్రవర్తనని చూసి పోలీసులే అసహించుకుంటా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెచ్చే విధంగా నగ్నంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా వ్యవహరిస్తా ఉన్నారు. అంతేకాకుండా సాధారణ ప్రజలు ఈయన ఒక పోలీసు అని చెప్పి అసహించుకుంటా ఉన్నారు. అందుకని ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మేము యాక్చువల్ గా ధర్నా చేసి ఒక రిప్రజెంటేషన్ అన్నాము. ధర్నాకు పర్మిషన్ లేదన్నారు, ర్యాలీకి పర్మిషన్ లేరన్నారు. న్యాయమైనటువంటి సమస్యలు, సాధారణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య సమస్యలను ప్రజాతంత్ర పద్ధతుల్లో కూడా ధర్నా చేయడానికి కూడా వీలు లేదనడం, ర్యాలీలు చేయడానికి వీలు లేదనడం దుర్మార్గమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి స్పేసే లేకపోతే ఎలా అని చెప్పి నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. అందుకనే మేము ఈరోజు కనీసం షామ్యాన వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే, మైక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలే, ర్యాలీకి పర్మిషన్ లేదంటున్నారు. అయినా సరే మేము ఉన్న వాళ్ళతో అయినా సరే అక్కడికి వెళ్ళి జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి ఈ ఎస్పీ అరాచకాలని, అదేవిధంగా ఆయన చేసిన ప్రజాప్రతినిధులు చేసిన అవమానాలని వాటన్నిటిని కూడా వివరించి చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సిఐ గారు ఆయన మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జూద గృహాలు దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయలు జూదాలు రాత్రి పగులు ఆడుతా ఉన్నారు. మద్యం ఏర్లై పారుతా ఉంది. ప్రతి గ్రామంలో కూడా మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఈరోజు దర్శనమిస్తున్నాయి. కూడేరు మండలంలో ఇసుక విచ్చలవిడిగా తప్పుడు పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ ముందే తరలించిపోతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఈ మధ్యనే ఆ మండలంలో కొరకొండ అనేటువంటి గ్రామంలో దాదాపు 10 కోట్ల రూపాయల పైగా విలువ చేసే గ్రానైట్ ని, నల్ల గ్రానైట్ ని ఎట్లాంటి అనుమతులు లేకుండా పట్టపగలే పోలీస్ స్టేషన్ ముందే తరలించకపోతే అట్లాంటి వాటిని గురించి ఈ సిఐ గారు మాట్లాడారు. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గాన్ని ఒక వ్యసనపరుల కేంద్రంగా మార్చివేసినారు. ఈ జూదంలో, మట్కాలో, అదేవిధంగా ఈ అక్రమ ఇసుక తరలింపులో, గ్రానైట్ తరలింపులో మరి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరికీ కూడా భాగాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడడం లేదనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం. అందుకనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను కోరుతాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన ఇవన్నిటిపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే చాలా ఘోరాలు చేశాడు. ఆ ఘోరాలు పోలీసులే
మాట్లాడుకుంటున్నారు ఓపెన్ గా. ఇంత ఘోరమా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్? వాళ్ళ పరువు పోతుందని వాళ్ళే ఫీల్ అవుతున్నారు పోలీసులు కూడా. అది మేము అడుగుతున్నాం. కూడేరు సిఐ రాజు అరాచకాలపై ఈరోజు ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కదం తొక్కడం జరిగింది. మీ అందరికి కూడా, మీడియా వాళ్ళందరికి కూడా తెలిసినట్టుగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడేరు మండలంలో ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఉదాహరణ ఏమంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి అన్యాయం. ఎక్కడ చూసినా కూడేరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని తెలిస్తే చాలు వాళ్ళని బండ బూతులు తిట్టడము, ఇమ్మీడియట్ కూడా సంబంధం లేని కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బనాయించడం జరుగుతుంది. మీరందరూ మొన్ననే చూసినారు ఏ రకంగా అయితే సిఐ గారు ఎంత అన్యాయంగా ఆడ గ్రానైట్ తోలుతున్నారో పట్టించుకోవట్లేదు. జూద గృహాలు నడుపుతున్నారు అక్కడ. దాదాపు 3-4 కేంద్రాల్లో కూడేరు మండలంలో జూద గృహాలు ప్యాకాట ఆడిస్తున్నారు. ఊరూరు 5-6 బెల్ట్ షాపులు ఉన్నా కూడా పట్టించుకొని సిఐ మాత్రం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మాత్రం ఖచ్చితంగా కొట్టడము, కేసులు పెట్టడము, కొరకోడులో ఎస్సీలని దాదాపు 90 రోజుల పాటు ఎటువంటి కేసు లేకోకుండా చిన్న కేసు పెట్టి 90 రోజులు వాళ్ళని రిమాండ్కు పంపించడం దుర్మార్గం. మేము ఇక్కడ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాజుకి. రాజు చెప్తున్నాడంట, రేపు మళ్ళా నేను రాయచోటికి పోతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే లేకపోతే ఇంకో దగ్గర పోతానే. నిన్ను ఎక్కడికి పోనీయం రాజు, గుర్తుపెట్టుకో. ఈసారి నుంచి మా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద వేటు పడిందంటే ఖచ్చితంగా మేము మీ పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా వస్తాం. నువ్వేం చేస్తావో అన్ని కూడా మేము చూస్తాం. రేపటి రోజు మా టైం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన రోజు నీ సంగతి కూడా చూస్తామని చెప్పి సిఐ రాజు పట్ల మేమందరం కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి వినత పత్రం ఇవ్వడానికి, ఇటువంటి వాళ్ళని ఈ జిల్లాలో లేకోకుండా చేయాలా, ఇట్లాంటి పోలీసు వ్యవస్థ మీదే ఈరోజు గౌరవం తగ్గుతుంది ప్రజలందరికి కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.